వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి నుడా నిధుల ద్వారా 1,60,00,000 రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి శనివారం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి, నుడా చైర్మన్ కె శ్రీనివాసరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ వాసులు కలెక్టర్, ఎమ్మెల్యే, నుడా చైర్మన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. చప్పట్లు కొట్టండి. ఓకే సార్. కావలి పట్టణమే కాకుండా నియోజకవర్గం కూడా ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తుంది. అందులో మచ్చుకు కొన్ని మీకు నేను చెప్పి వినిపిస్తాను. మన గౌరవ పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సీసీ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టడం నిజంగా ఈ ప్రాంత ప్రజలు అదృష్టంగా భావించవలసినది. అంతేకాక మన గౌరవ శాసనసభ్యుల వారు పదవి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి కావాలి కూర్చోవాలి. కలెక్టర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. ఈనాటి ఇందిరమ్మ కాలనీ వాసులతోటి మమేకం కావాలి, వాళ్ళతో కలిసి మంచి మాట్లాడాలి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలి. ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్న తరుణంలో మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో ఇటీవల కాలంలో నోడా చైర్మన్ వచ్చిన కోటారెడ్డి గారి, శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కావలికి ఒక 3 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం, ఆ నిధులలో భాగంగా ఇందిరమ్మ కాలనీ వాసులు 2008లో ఈ కాలనీ ఏర్పాటు చేస్తే నాటి నుంచి నేటి వరకు కూడా టౌన్లోకి ఎటు పోవాలన్నా కూడా రోడ్డు సౌకర్యం లేక, కాలనీలు ఇచ్చినా కూడా ఇల్లు కట్టుకోక, టౌన్లో రెంట్లు కడుతూ ఇక్కడ ఇల్లు పోద్దని భయంతో 7 కొద్ది రోజులు నివసిస్తూ అన్ని రకాలుగా ప్రజలు సఫర్ అవుతున్నటువంటి విషయాన్ని గత ఎన్నికలప్పుడు మీతో కలిసినప్పుడు నాకు తెలియటం, నాటి నుంచి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా పనిచేయటం, అమృత పథకం కింద ఈ ప్రాంతంలో ఇంటింటికి నీటి కుళాయిలు కూడా బిగించే కార్యక్రమాన్ని కూడా నాంది పలకటం, అతి తొందరలోనే ఈ ప్రాంతంలో ఇంటింటికి నీటి సదుపాయం కూడా కల్పించబోతూ ఆ వాటర్ ట్యాంక్ ని కూడా కట్టినటువంటి అన్ని కూడా నిరుపయోగం ఉంటే ఇటీవల కాలంలో వాళ్ళతో రివ్యూ చేసి వాటన్నిటిని కూడా ప్రారంభానికి నోచుకునే విధంగా ఈ రోజు మార్పులు చేస్తున్న విషయం మీరు అందరూ కూడా చూస్తున్నారు. అయితే దురదృష్టం, గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ఈ ప్రాంతం బాగా వెనకబడిపోయిన పరిస్థితి. అందుకనే నేను ఎలక్షన్ అప్పుడు మీ అందరికీ మాట ఇచ్చాను, ఈ ప్రాంతంలో తప్పకుండా మీకు మొట్టమొదటి రవాణా సదుపాయం కల్పించే విధంగా మీకు ఏర్పాటు చేస్తారని చెప్పిన మాట కోసం ఈ రోజున ఈ కాలనీలో ఉన్నటువంటి దాదాపు 8,000 కుటుంబాలు బీఈడి కాలేజీ దాకా కావచ్చు, చంద్రబాబు నగర్ కావచ్చు, లేదంటే వినాయక నగర్ కావచ్చు, సాయి నగర్ కావచ్చు, జగనన్న కాలనీ వరకు కూడా ఈరోజు రోడ్డుకి, రైల్వే ట్రాక్ కి పడవడం వైపు ఉంటే మీరు పోయేదానికి రోడ్డు లేదు. ప్రైవేట్ పొలాల్లో కూడా మీరు నడిచిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు రవాణా సదుపాయం ఇబ్బంది లేకుండా కలిగించాలి. ఇటు వెంగళరావు నగర్ పోవాలంటే ఇటు ఇబ్బంది ఉంది, టౌన్లోకి పోవాలంటే ఇటువైపు ఇబ్బంది ఉంది,
దీన్ని అంతటినీ కూడా అనుసంధానం చేస్తూ మీకు ఒక రోడ్డుగా నిర్మాణం కనుక చేసినట్లయితే ఇటు తూర్పు వైపున హైవేకి నుంచి రోడ్లకు టౌన్లకు పోవడానికి కావచ్చు, ఇటు వెంగళరావు నగర్ పోవడానికి అనుకూలంగా ఉంటుందని ఈ రోజున 1,70,00,000 రూపాయలతో నిధులు మంజూరు చేయించాం. అదేవిధంగా నేను నివసించే మీకు అందరికి కూడా తెలుసు, నేను నివసించే కాలనీలో గుండా మీరందరూ వెళ్ళేటట్టుగా, నా లేఅవుట్ లో గుండా మీరు వెళ్ళేటట్టుగా దారి ఇచ్చినప్పుడు నా కాలనీలో ఉండే వాళ్ళందరూ వచ్చి నిన్ను నమ్ముకుని ఇల్లు కొనుక్కుంటే ఈరోజు అంతమంది నడిస్తే ఏత్రింబోళ్ళు, ఆటోలు, బస్సులు, లారీలు, కార్లు తిరిగితే మేము కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా ఇబ్బంది దుమ్ము ధూళితో అవుతుందని నా కాలనీ వాసులందరూ ఇంటికి వచ్చి నా మీద ధర్నా చేసిన నేను అందరికీ చెప్పా, ఒకటి పేదవాళ్ళు వెనక వైపు నడుస్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు చూస్తే మన ఇబ్బందులు కష్టం కాదు, మనందరం త్యాగం చేయకపోతే వాళ్ళు ఈ జీవితకాలం ఇలాగే ఉంటారని చెప్పి వాళ్ళు ఒప్పించి ఈ రోజు నా ఇంటి మీదుగా ఈ రోజున అండర్ పాస్ శాంక్షన్ చేపించి ఈ రోజు మీరందరూ కూడా అతి తొందరలో ఈ రోజు గౌరవ కలెక్టర్ గారికి చూపించడానికి ఇటు రోడ్డు వేస్తే ఈ ప్రైవేట్ పొలాలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల ఫ్లాట్ల పేర్ల మీద ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి కొని ఇటు కానీ రోడ్డు కానీ వేస్తే ఇటు వెంగళరావు నగర్ శివాలయం దగ్గర నుంచి కానీ ఇలా కానీ వెళ్ళటం జరిగితే అటు టౌన్ లోకి పోవడానికి కానీ, నెల్లూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇటు నుంచి వెళ్ళడానికి కానీ ఒక రింగ్ రోడ్డు లాగా ఈ రోజు టౌన్ కి ఉంటుందని మొట్టమొదటి నేను మీకోసం త్యాగం చేసి, ఎందుకంటే నా ఇంటి దుమ్ము మయమైపోతున్నా నేనే దీనికి ముందుకు రాకపోతే ఇంకెవరు ముందుకు వస్తారని ఆలోచించి ఆ గేటు మూసేస్తున్నారు, ఇక మీకు దారి లేదని ఈ రోజు అండర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించాం. ఈ రోజు అండర్ బ్రిడ్జి జరుగుతుంది. ఈ రోజు అతి తొందరలోనే మనం అండర్ బ్రిడ్జిని ఓపెన్ చేసి అదృష్టం బాగుంది, గౌరవ కలెక్టర్ గారు ఎప్పుడే చూడటం కూడా చూపించడం కూడా జరిగింది. అతి తొందరలో ఈ పూర్తి కూడా దీని కూడా సిమెంట్ రోడ్ వేస్తే ఆల్రెడీ మా ఏరియాలో సిమెంట్ రోడ్ ఉంది. ఈ సిమెంట్ రోడ్ తో బెంగళూరు అనుసంధానం జరిగితే ఇక్కడున్న పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతం అంతా కూడా ఈ రోజు సస్యశ్యామలం అవుతుంది. రైతులు కానీ ప్రజలు కానీ ఎప్పుడైనా కూడా విద్యార్థులు కావచ్చు, లేదంటే గర్భవతులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈ ప్రాంతానికి ఎప్పుడైనా రావడానికి రాకపోకలకు ఇబ్బంది లేకుండా, అసౌకర్యంగా లేకుండా ఉండడానికి ఈ రోజు కావుల్లో మొట్టమొదటి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేపట్టిన సిమెంట్ రోడ్డు ఏదైనా ఉంది అంటే అది ఒక ఇందిరమ్మ కాలనీ. ఎందుకంటే మీరు ఎంతటి ఓర్పు అంటే 2008లో కాలనీలు ఇస్తే కరెంటు లేకుండా చాలా మంది ముద్దారు ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తెలుసు. అప్పుడు కూడా మీరు అందరు అప్పుడు నేను ఎంపీపీగా జల్దింకుంటే నా దగ్గరకు వస్తే చాలా మందికి నేను వైర్లు కొనిచ్చి ఇచ్చా. అప్పుడు తిరిగి 96 లక్షల రూపాయలు మంజూరు చేపించి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టించి ఈ రోజు కరెంట్ ఇప్పించాం. అది తప్ప ఈ రోజుకి మళ్ళా కూడా అదే పరిస్థితి ఉంది. కానీ నేను 2024 ఎన్నికలకు వస్తే ఇళ్లలో నుంచి నన్ను చూడటానికి కూడా భయపడిన పరిస్థితి మీరు మర్చిపోయారు లేదు, నేను మర్చిపోవాలా. నేను వస్తే సింగిల్ డిజిట్, నేను వచ్చి అది కూడా కూర్చుంటే 5-6 మంది మాత్రమే వచ్చారంటే భయం గుప్పిట్లో బతికినటువంటి మన పేదవాడు. అందుకే చెప్పా, పేదవాడు పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప మీ హక్కులు రాసుకోవడానికి, ఈ హక్కులను మీరు కాపాడుకునేదానికి అడగండి అమ్మాయి నా అన్నం పెట్టదు. అడగటం నేర్చుకోవాలి, పోరాటం నేర్చుకోవాలి. మీ హక్కులను మీరు పొందేంత వరకు మీరు పోరాడితేనే మనం సాధించగలం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం పని కావాలనుకున్నప్పుడు అడగటం నేర్చుకోవాలి. ఈ రోజు దురదృష్టం, రోడ్డుకి రైల్వే ట్రాక్ పడడం వైపున ఏ కాలనీకి వెళ్ళినా అప్పుడు సార్ దగ్గరికి వెళ్తే సారు కావాలకి మీకు ₹1,00,00,000 ఇస్తానని పెట్టుకోమన్నాడు. నిజంగా ధన్యవాదాలు చెప్పాలి సార్. వెంటనే అలాగే మా వార్డులో 13వ వార్డులో వాటర్ సంఘం కూడా చేశారు. పార్క్ డెవలప్మెంట్ 20 లక్షల రూపాయలు, ఆనపగుట్ట అభివృద్ధి చేసి అక్కడ ఉండే సీట్ అంతా తీసి ఆ నీళ్ళన్ని బయటకు తోడి మళ్ళా దాని సీట్ అంతా లేకుండా చేస్తే దానికి ఒక 20 లక్షల రూపాయలు. అదేవిధంగా షాదీ మంజిల్ అభివృద్ధి కోసం ఒక 30 లక్షల రూపాయలు. అదేవిధంగా హరిజనపాలెంలో అంబేద్కర్ కాలనీలో ఉన్నటువంటి కలువేలం గుడి దగ్గర కలవట్టు దాటి వాళ్ళు గుడి పోతున్నారు, ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారంటే దానికి ఒక 20 లక్షల రూపాయలు, 90 లక్షల రూపాయలు రాత్రే సంతకం పెట్టి నాకు వాట్సాప్ లో పెట్టారు. ఈ సందర్భంగా మా కావాలి ప్రజల తరఫున గౌరవ కలెక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మీ చూపులు, మీ ఆశీస్సులు, మీ కోరికలు అన్ని కూడా మా అందరూ పుష్కలంగా ఉండాలని పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ఈ కావాలి
కావల ప్రాంతం మీద ఎప్పుడు కూడా మీ కరుణ మీ దయ మా కావల మీద చూపించమని పేదవాళ్ళు నివసించేటువంటి ప్రాంతం ఇది. పేదవాళ్ళని హక్కులు చేర్చుకుంటే దేవుడు ఎప్పుడు కూడా మనం అందరూ కూడా సంతోషిస్తాడు. పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం, పేదవాళ్ళ కళ్ళల్లో వెలుగు నిజాయితీగా ఉంటుంది. ధనవంతుల స్వార్థం ఉంటుంది. ఎక్కడ పేదవాడికి సేవ చేస్తే అక్కడ దేవుడు ఆశిస్తాడు. కాబట్టి నేను నమ్మిన సిద్ధాంతం పేదవాళ్ళతోనే ఉంటున్నా, పేదవాళ్ళ కోసమే బతుకుతా, పేదవాళ్ళ కోసమే పని చేస్తున్నా. నిరంతరం కూడా పేదలతో మమేకమై పేదల కోసం పనిచేస్తానని మరొక్కసారి మీకు మాటిస్తూ ఈ మంచి కార్యక్రమంలో కలెక్టర్ గారు మా కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ గారికి, అదేవిధంగా నూడా చైర్పర్సన్ గారికి, ఇక్కడికి వచ్చేసిన గవర్నమెంట్ సిబ్బందులందరికీ, ఇక్కడ ఇందిరమ్మ కాలనీ నివాసులందరికీ నా నమస్కారము. ఈ ఒక రోజు ఒక 2-3 సార్లు షిఫ్ట్ అయిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఇంతకు ముందు ఒక 2 సార్లు వస్తాం అనుకున్నాను, కానీ కుదరలేదు. కానీ ఫైనల్ గా ఖచ్చితంగా రావడానికి అవకాశం దొరికింది. దానికి ఫస్ట్ మొట్టమొదటి ఎమ్మెల్యే గారికి అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చేసినప్పుడు కూడా ఈ రోజు కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో ఒక 2-3 విషయాలు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. అవి కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము. ఒకటి ఏంటంటే, మనకు కావాలి టౌన్ ఏరియాలో చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. అన్ని కూడా షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ కట్టుకున్నది అయితే కావాలి మున్సిపాలిటీ కొద్దిగా ఆదాయం జరుగుతాయి. ఆదాయం వచ్చిన నుంచి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము. అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము. అదొకటి. రెండో విషయము, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ వచ్చేసినప్పుడు కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్ లో రోడ్డు పోతున్నాయి. అంటే అన్అఫిషియల్ గా వాడలేకపోతున్నారంటే కూడా అన్అఫిషియల్ గా వాడుతున్నాను. అది మనం ఒఫిషియల్ గానే ఒకవేళ ల్యాండ్ స్వాపింగ్ రూపంలో, అంటే పక్కన ఉన్న ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఈ లేఅవుట్ లోనే ఉన్నాయని తెలియజేసి ఉన్నారు. అది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే ఈ లేఅవుట్ లోనే ల్యాండ్ స్వాప్ చేసేసుకొని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేస్తాము. దాన్ని బేస్ చేసేసుకొని కొత్త రోడ్డు వేయడానికి ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. సో దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు కానీ, అదేవిధంగా ఆర్డీఓ గారు కానీ తగు చర్యలు తీసుకుంటారు. ఇక్కడ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి రోడ్డు చూసాము. యాక్చువల్లీ కొద్దిగా బాధగానే అనిపించింది. నేను అయితే ఆల్మోస్ట్ నెల్లూరు టౌన్ కొద్దిగా తిరుగుతూ ఉంటారు. అంటే జిల్లా కొద్దిగా పెద్దది కాబట్టి ప్రతి ఒక్క ఊర్లో తిరగడం కష్టం. కానీ ఒక్క టౌన్ ఏరియాలో మరీ ఇబ్బందికరంగా ఉన్న రోడ్డు ఉంది అని నేను అయితే అనుకోలేదు. కానీ ఈ యొక్క రోజు ఈ యొక్క రోడ్డు శంకుస్థాపన చేయడానికి అవకాశం దొరికింది. మీ ఇద్దరు ఎమ్మెల్యే గారు కానీ, ఉంటా చైర్మన్ గారు మీ ఆధ్వర్యంలో. సో అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఈ వర్క్ కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకొని మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా కంప్లీట్ చేస్తాము. ఇంకొకటి నేను చెప్పాలని కోరుతున్నది, ఇంతకు ముందు కూడా ఒక ఇనాగ్రేషన్ టైంలో మాట్లాడాము, మీకు కొంతమంది అయినా విని ఉంటారు. ఏంటంటే మనకు నార్త్ వైపు రామాయపట్నం ల్యాండ్ అక్విజిషన్ జరుగుతున్నాయి. కొత్త పోర్టు రాబోతున్నాము. చాలా వరకు కన్స్ట్రక్షన్ పనులు అయిపోయినాయి. అదేవిధంగా అక్కడ ఇండస్ట్రీస్ కూడా బాగా రావడానికి అవకాశం ఉన్నాయి. సో అది కాబట్టి దగ్గర ఉన్న ఊరంటే అది కావాలి దగ్గర నుంచి సుమారుగా ఒక 25 నిమిషాల్లో మనం ఖచ్చితంగా రామాయపట్నం 12-15 కిలోమీటర్స్ 20-25 మినిట్స్ లో ఈజీగా రామాయపట్నం పోర్ట్ లో ఎక్కడైతే మనం పోర్ట్ ప్లాన్ చేసి ఉన్నామో, అదేవిధంగా ఇండస్ట్రీస్ యూనిట్స్ ప్లాన్ చేసి ఉన్నామో అక్కడ వెళ్ళిపోవచ్చు. అక్కడ కొత్త యూనిట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పని చేసుకోవడానికి ఖచ్చితంగా జనాలు అవసరం వస్తాయి. దాన్ని బయట నుంచి జనాలు రాకుండా మన వాళ్ళకే ఒక జాబ్ లో రావాలంటే ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. దానికి మొట్టమొదటి అడుగు ఎమ్మెల్యే గారు కూడా పెట్టి ఉన్నారు. స్కిల్ సెంటర్ పెడతామంటున్నారు. చాలా మంచి విషయం. ఇదే విధంగా ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాను, మీ పిల్లలు 10th క్లాస్ కానీ 11th కానీ 12th చదివిన వాళ్ళు ఉన్నది అయితే మనం ఫస్ట్ ఏమనుకున్నారో వెంటనే ఇంజనీరింగ్ పంపిస్తాము, లేదంటే అలా నేర్పించుకోవడానికి పంపిస్తాము. నేను కూడా పర్సనల్ గా చూస్తే నేను కూడా ఇంజనీరింగ్ చదివాను, కానీ ఇంజనీరింగ్ సంబంధించిన పని అయితే ఇప్పుడు చేయట్లేదు. సో అంటే ఇంజనీరింగ్ 4వ సంవత్సరం వచ్చినప్పుడే అర్థమైంది ఇది కొద్దిగా మన వల్ల కాదు. దీని కానీ మన ఇంట్రెస్ట్ కొద్దిగా సెపరేట్ గా ఉన్నాయి. కొద్దిగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పబ్లిక్ తో కలిసి చేసుకోవడం కొద్దిగా ఇంట్రెస్ట్. ఇంజనీరింగ్ అయితే ఈ అవకాశం దొరకదు అని చెప్పి రూట్ కొద్దిగా మార్చుకొని సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికి కూడా
10th 11th 12th పాస్ అయినప్పుడు అందరినీ ఇంజనీరింగ్ కి పంపించడము అలాంటివి, అంటే మనకు ఫీ రీఇంబర్స్మెంట్ అలాంటివన్నీ ఉన్నాయని చెప్పి అట్లా పంపించకుండా మనకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న అంటే రకరకాల జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీ వలన మనకు ఇక్కడ సోలార్ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి, అదేవిధంగా రిఫైనరీ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి. దానిలో కూడా కొంతవరకు ఇండస్ట్రియల్ హబ్ కింద డిఫరెంట్ కంపెనీస్ రావడానికి అవకాశం ఉన్నాయి. సో ఆ జాబ్స్ ని ముందు చూసుకొని 10th 11th 12th పాస్ చేసిన పిల్లలకి వీలైన వరకు ఐటీఐ కోర్సెస్ కానీ లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ మీరు కొద్దిగా గైడెన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉంది. మీ అందరూ కూడా ఆ ఎఫర్ట్ మీ తరఫు నుంచి పెట్టాలి. ఆ సైడ్ నుంచి కూడా ప్రభుత్వ తరఫు నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా సంకల్ప్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఖచ్చితంగా ఈ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అమలే గారు పెట్టిన స్కిల్ సెంటర్ తో కూడా కలుసుకొని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఈ రోడ్డు శంకుస్థాపనకు వచ్చేసినటువంటి ప్రజా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేటు, పేద ప్రజల అభిమాని, గొప్పవాడితో, శాసనసభ్యులతో, మంత్రులతో, సామాన్య మానవులతో అందరూ ఫోన్ ఎత్తి మాట్లాడేటువంటి ఒక యువ కలెక్టర్ ఆనంద్ గారికి చప్పటికి ఎడిగా కొట్టాలి. మాకు బాగుంటుంది, నేను చెప్తే కొట్టేది కాదు. అదే రకంగా మీ అదృష్టం, ఒక కష్టపడి పైకి వచ్చి ఒక పేదవాడి కష్టం తెలుసుకొని పేదవాడి కష్టం ఎలా ఉంటుంది, ఈ ప్రాంతం ఎలా డెవలప్ చేయాలా అనే ఆలోచనతో ఉన్నటువంటి ఒక ప్రజా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. అంటే మీకు దగ్గుపాటి కృష్ణారెడ్డి గారు, మా కావ్య కృష్ణారెడ్డి గారు అంటేనే నాకు తెలుసు బాగా. మాకైతే ఇక్కడ వచ్చినప్పుడు నుడా నిధులు, ఒక నుడా చైర్మన్గా నేను అయినప్పుడు ఈ రోడ్డు చూశాను. అప్పుడే ఆ రోజు దీనికి 3 కోట్లు ఇస్తుంటే కాంత నారాయణ గారు మాడారు, చేతులు నువ్వే కదా రేపు కాకపోతే ఎంత ఇవ్వమంటారు. 3 కాదు సార్, మనకి 4 ఇచ్చినా ఇబ్బంది లేదు. కావలితో నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది, విద్యార్థి సంఘ ఎన్నికల కానించి కావలితో నాకు సంబంధాలు ఉన్నాయని చెప్పాను. ఈరోజు చూస్తే నిజంగా నా అదృష్టం, నా నిధుల్లో ఇచ్చి ఇటువంటి ఇబ్బంది రోడ్డు పేద ప్రజల్లో వేయించడం నిజంగా నేను మీ ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా ఇప్పుడే చెప్పారు బాలకృష్ణారెడ్డి కోసం రోడ్లు కావాలని. నేను ఎమ్మెల్యే గారి ముందు ఒక మాట ఇస్తున్నాను, ఇప్పుడే అతి త్వరలో నుడా నిధుల నుంచి ₹1 కోటి కావాలని ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాను. అంటే 1 కోటి అనేది 3 చెప్పాను, అది 2 కూడా కావచ్చు, చెప్పలా 3 కూడా కావచ్చు. 1 కోటి అయితే ఖచ్చితంగా 2-3 నెలల్లోనే మీ ఎమ్మెల్యే గారికి అందజేయడం జరుగుతుంది నుడా నుంచి అని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే మీకు ఒక మంచి కలెక్టర్ ఉన్నారు. నిజంగా ఆయన అయితే నేను మీకు చెప్పడం కాదు, నిజంగా సార్ మాకు ఎమ్మెల్యే 4.5 సంవత్సరం నెల్లూరులో ఉండాలని నేను నమ్మిన సాయిబాబాను కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక మంచి కలెక్టర్ ఉంటే అన్ని రకాలుగా బాగా జరుగుతాయి. ఈరోజు చూశాను, వస్తుంటే వాటర్ ట్యాంకులు ఉన్నాయి కావ్య కృష్ణారెడ్డి గారికి, అవన్నీ తోలుతున్నారు. గతంలో చూశాను నేను 93లో, అప్పుడు యానాశెట్టి గారు స్వర్గీయ, ఆయన వైస్ చైర్మన్ ఉన్నాడు, ఆయన ఇంటికి వెళ్తే ఆయన వాటర్ ప్రాబ్లం వచ్చింది. వెంకటరావు గారు అంతా చెరువు నుంచి నీళ్లు తోలేని అన్నాడు, నేను దగ్గర నుంచి చూశాను. అప్పుడు ఆ మస్తాను, అప్పుడు కాలేజ్ ప్రెసిడెంట్ కూడా వీళ్ళంతా తోలేవాళ్ళు. అంటే ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు ఎంతో కష్టపడి పైకి వచ్చారు. ఆయన ప్రజల కష్టాలు తెలుసు, తప్పకుండా కావాలని అభివృద్ధి చేస్తారు. వారితోటి బీదా రవిచంద్ర గారు ఉన్నారు, వారి మేధాశక్తి వీరి శక్తి 2 కలిపి కావలి అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను మనం చెప్తున్నాను. మరో మీరు 20 ఏళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళ పైన ఆయన బతుకున్నంత వరకు ఆయన శాసనసభ్యుడు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే ఒక నుడా చైర్మన్ గా నేను ఈరోజు ఏంటంటే ఆయన మద్దతు నాకుంది, చంద్రబాబు, లోకేష్, అదే రకంగా నారాయణ గారు అందరు ఉంది. అందరికన్నా కూడా ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది, నేను నమ్మిన ఒకే ఒక వ్యక్తి, చెప్పండి ఎవరు? బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు. అందుకని నాకు బాలకృష్ణారెడ్డి నగర్ అంటే బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారు కూడా మాట్లాడారు కృష్ణారెడ్డి గారితో ఈ విషయం కూడా అసెంబ్లీలో. అంటే విగ్రహం పాల్గొట్టింది, కానీ ఆ రౌడీజాన్ని ఏం చేశారు మీరు? ది హ్యాట్స్ ఆఫ్.
ముందు రౌడీజం ఉండకూడదండి ఎక్కడ కూడా. ఏ పార్టీ అయినా అధికారం ఉండొచ్చు, కానీ రౌడీజం అనేది ఉండకూడదు. మహిళలు నిబ్బరంగా తిరగాలి. మొన్న నేను నెల్లూరులో ఇంతమంది రుణా చైర్మన్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కట్టించాను. మొన్న చూసేదానికి పోయాను. ఎంత చండాలం చేశారంటే వైసీపీ వాళ్ళు. లాస్ట్ గారు బీర్ బాటిళ్ళు, టాయిలెట్స్ ఉంటే ఎస్పీ గారికి ఫోన్ చేసి, సీఏ గారికి ఫోన్ చేసి అవన్నీ ఫోటోలు పెట్టడం జరిగింది అన్నాడు. అలాగే ఈ నెల్లూరుని, ఈ కావలిని కూడా ఒక మంచి నెక్లెస్ రోడ్డు మీరు చూడండి, తప్పకుండా కూడా మీకు ఉపయోగపడుతుంది కృష్ణారెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సోదరులు, నా సోదరిమణులు ఇక్కడికి వచ్చారు. ఒక ప్రజా కలెక్టర్ని ఆశీర్వదించండి, అట్లా ప్రజా ఎమ్మెల్యేని ఆశీర్వదించండి. ఈ కావాలని 3 పూల 6 కాయలుగా మీ ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు చేస్తారని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం.